యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోత్సవ స్వాతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు మళ్ళీ సిల్క్ శారీస్ అలాగే లెహరియా జార్జెట్లో కొన్ని ఐటెం తోటి మీ ముందుకు వచ్చాను. అసలు వద్దు అనుకున్నాను, రెస్ట్ దొరకట్లేదు. ఓకే, వీడియోలు పెట్టడం రిప్లైలు ఇవ్వటమే తప్ప కొత్త వారు కదండి అందరూ. పాత వారికి కడుపు నిండిపోయింది, ఎవరు రావట్లేదు పాతవారు అందరూ. సరే, ఈరోజు సిల్క్ శారీస్ రేట్లు అయితే చెప్పట్లేదు, వస్తే వీడియోలోకి వచ్చాక చూసి చెప్తాను. ఎవరికన్నా కావాలి అంటే కానీ బాగానే ఉంటాయి. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేస్తూ, నా మొబైల్ నెంబర్ వచ్చేసి కొత్తగా చూసే వరకు నేను డిస్ప్లే చేయటం రావట్లేదు కాబట్టి 8555929044 అండి. వెనకాల ఒక బోర్డులో పెట్టేస్తాను రేపటి నుంచి. అదొకటి నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టేసుకుందరు. కానీ కావాలి అంటే పాత వీడియోలో ఉంది, కొత్తగా చూసేవరకు నెంబర్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. రేపటి నుంచి ఒక అట్ట మీద రాసి మీకు చూపిస్తాను. చేతనవదు, కౌరు చదువుతుంది అంతే, ఏమి చేతనవదు పద్మ గారికి. ఓకే, సరే, ఈరోజు మీకు మంచి మంచి శారీస్ చూపిస్తాను. మంచి అంటే సిల్క్ శారీస్. అలాగే నా సబ్స్క్రైబర్కి, ఫాలోవర్కి, నా బంధువులకి, మిత్రులకి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా నాకు తెలుసున్నంత వరకు నన్ను ఫాలో అందరికీ పేరు పేరున మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా మా రాధమ్మ వారికి, అలాగే మా లలితమ్మ వారికి, మా విజయ్కి, మా విజయ్ అంటే బెంగళూరులో విజయ్ గారికి, మా ఉషకి, చాలామంది ఉన్నారు. ఇంకా పేర్లు అందరికీ చెప్పను. నా పేరు చెప్పలేదు, నీ పేరు చెప్పలేదు అంటారు. పేరు పేరున అందరికీ, నన్ను ప్రేమించేవారైనా, నేనంటే ఇష్టం లేనివారైనా సరే, నాకు తెలుసున్నంత వరకు అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. వచ్చేయండి శారీస్లోకి. ఓకే, ఫస్ట్ మీకు ఈరోజు ఏం చూపిస్తాను. ఇది ఇప్పుడు నేను కట్టుకున్నది మంగళగిరి ప్లెయిన్ శారీకి నేను ఊరికే ఇలాగా బార్డర్కి టెంపుల్ వర్క్ పెట్టించుకుని, ఇలా పళ్ళు ఇలా వస్తే ఈ పళ్ళులో కూడా ఇలా డిజైన్ ఇలా ప్రింట్ వేయించి ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ లాగా దీనికి బ్లాక్ థ్రెడ్ వచ్చింది కాబట్టి దీనికి ఆ బ్లాక్ తోటి డిజైన్ వేయించుకున్నానండి. ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర, మీకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది మంగళగిరి హ్యాండ్లూము. ఓకే, అలాగే ఇలాంటి మంగళగిరి హ్యాండ్లూమ్కి మనం ప్రింట్లు వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏ కలర్లు అయినా ఉంటాయి, ఇదే రంగు కావాలంటే దొరకదు. బ్లాక్లో అయితే చాలా ఉన్నాయి. ఇలాగే రెడ్, ఇది ఎంత బ్లాక్ వస్తుంది, ఇక్కడ రెడ్ వస్తుంది, సేమ్ రెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. దానికి ఇలా మనం వేయించుకోవచ్చు, అది ఒక ఐడియా. అలాగే ఇగో మంగళగిరి పట్టు చీర, దీనికి అయితే ప్రింట్ అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే ఇది పోచంపల్లి డిజైన్ల పళ్ళు, సేమ్ అదే డిజైను. మంచి బేబీ పింక్ అంటే లేడీ అంటే అమ్మాయి అంటే పింక్ సింబల్. అందుకే ఇవాళ మాతృదినోత్సవం కదా, ఫస్ట్ పింక్ సింబల్ తోటి మేము ముందుకు వచ్చేసాను. మంగళగిరి పట్టు చీర అండి. ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను రేట్ చెప్తాను, నచ్చితే ఆర్డర్ పెట్టుకుని కానీ. ఓకేనా, బాగుంది కదా స్క్రీన్ షాట్. అది సంగతి. ఇదొకటి, ఇది మల్మల్ కాటన్ అండి. దీనికి రన్నింగ్లో బ్లౌజ్ ఇచ్చాడు కానీ నాకు తెలిసి ఇది బ్లౌజ్ బాగోదు అంటే ఇలా కుట్ల దగ్గర విడిపోతుంది. అందుకు మనం ఈ బాటిల్ గ్రీన్, ఈ గ్రీన్ వచ్చింది ప్లెయిన్ ఏదన్నా ప్రింట్ అన్న బ్లౌజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి శారీ, అద్భుతంగా ఉంది కదా, కుట్టిస్తా. ప్రింటెడ్ బ్లౌజ్, మల్మల్ కాటన్, పెద్ద విపరీతమైన కాస్ట్ అయితే కాదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రింట్ వేయించుకున్నానని చెప్పాను, మంగళగిరి హ్యాండ్లూము. ఇదిగోండి, ఇలాంటి చీరకే నేను ఇలా వేయించుకున్నాను. కాకపోతే నా బ్లాక్ పూజలకి అవి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండక నేను బ్లాక్ కట్టుకోకుండా రెడ్ తీసుకున్నాను. కానీ బ్లాక్ చాలా ఇష్టం మామూలుగా అయితే. ఇలా వేయించుకోవచ్చు అనమాట, ఇలా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. దీనికి ఇలా రెడ్ తోటి టెంపుల్లా పెట్టించుకుని ఫుల్ ప్రింటెడ్ ఇలా రెడ్ తోటి బ్లౌజ్ రెడ్ కదా, బ్లాక్ తోటి ప్రింట్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర, నేను కట్టుకునే చీర లాంటిది. ఓకే, అది ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాము. ఇవంతా సిల్క్ శారీస్, ఇవన్నీ మీకు బాగానే ఉంటాయి. ఇది ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది,
ఓకే, దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. ఇదొకటి, ఇది గ్రే షేడు, ఇది పింక్ షేడు. ఓకే, ఇవి చాలా బాగుంటాయండి చీరలు. అలాగే ఇది వైట్ అండ్ బ్లూ లేవని చెప్పానండి. ఇవి నాకు వీడియో చేసిన రోజు ఒకటే గుర్తుంటాయి, తర్వాత ఈ చీరలు ఉన్నాయి లేవు గుర్తుండవు. అందుకు సోల్డ్ అవుట్ అని చెప్తానమాట ఎవరన్నా అడిగినా కూడా. ఇది బ్లౌజ్ అండి, ఇది శారీ. ఇది దాంట్లో కంటే కూడా బయట చాలా బాగుంది. వైట్ మీద ఇది ఒక చీర. సిల్క్ చీరలో కావాలని అడుగుతున్నారు. ఓ ఇవి చూస్తే అవి, అవి చూస్తే ఇవి, కాబట్టి ఇది కూడా అలాగే డిజిటల్ ప్రింట్తో క్రేప్ మెటీరియల్లా ఉంటుంది. వాషబుల్ అండి, శుభ్రంగా వాష్ చేసేసుకుని మీరు వాడుకోవచ్చు. దీనికి బ్లౌజు ఈ ఎంత చిన్న చీర కొన్నా కూడా దాని బ్లౌజ్ ఎలా వచ్చిందని అడుగుతారు. బ్లౌజులు ఓపెన్ చేస్తే ఈ సిల్క్ చీరలు మడతలు పెట్టలేమండి, అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి. అందుకు నాకు కొంచెం భయం ఈ సిల్క్ చీరలు, అందుకనే నేను తీసుకురాను. ఏ బ్లౌజ్ వచ్చిందో వెతకలేము. ఈ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్, ఇది ఇలా డిజైన్ వచ్చింది. శారీ అంతా ఇంకెందుకు ఓపెన్ చేస్తాను కదా, అదిగోండి ఇలా పువ్వులు వచ్చింది. అలాగా భలే ఉంది చీర వచ్చి. ఓకే, చాలా అద్భుతంగా ఉంది. ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చండి. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. అలాగే ఈ చీరలన్నీ ఇంచుమించు ప్లెయిన్గానో సింపుల్గానో బ్లౌజ్ వస్తాయండి. బ్లౌజ్ చూపించమంటే మాత్రం నేను ఇదిగోండి ఇది బ్లౌజు, ఇది శారీ అంతా ఇలా ఉంది. ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇదైతే ఏమంటారంటే దీన్ని ఏదో పేరు చెప్పాను నేను, చాలా మర్చిపోతూ ఉంటాను. ఇది బ్లౌజ్ వచ్చిందండి, శారీ అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇదొకటి. ఇది షిఫాన్ అండి చీర, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలాగా మనం ఆఫీసులకి అయ్యి రేపు వచ్చి వర్షాకాలానికి రఫ్ అండ్ రఫ్ యూజ్కి చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అండి దీనికి, ఇది బ్లౌజు బాగుంది కదా. ఇది కూడా షిఫానేనండి, చాలా బాగుంది. దీనికి కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజు. ఓకే, చీర అంతా ఇలా ఉంటుంది. దగ్గరగా చూస్తే ఫ్లవరు చాలా బాగుంది అలా. ఓకే, ఇది కూడా చాలా షిఫాను ఏమంటారు, క్రేప్ షిఫాన్ లాగా మెరుస్తూ జారిపోతూ ఉంటుంది. దీన్ని ఏమనాలి, సాటిన్ లాగా అలాగనమాట. అది బాగుంది. దీనికి కూడా ప్లెయినే బ్లౌజ్ వచ్చిందని అనుకుంటున్నాను, నేను చూస్తాను. కంటే అవును ప్లెయినే బ్లౌజు. అదిగోండి ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే, అలాగే ఫస్ట్ చూపించిన దాంట్లో ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది ఈ చీర. ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుంది, చీర అంతా. ఇది దీనికి బ్లౌజ్ బాగుంది కదండి శారీ. ఇది బ్లౌజ్. ఈ మనం రఫ్ అండ్ రఫ్ వాడుకోలేక రేపు వర్షాకాలానికి చాలా బాగుంటాయి. ఇంతవరకు సిల్క్ ఐటమ్ ఉంది, చూసి రేట్లు రీజన్గా ఉన్నాయి, చూసి ఇస్తాను. అంటే డిజిటల్ క్యాట్లాగ్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని చీరలండి, దాన్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. దీని బ్లౌజ్ చూస్తున్నా, కనిపించవు. ఇది బ్లౌజ్ అండి డిజైన్తో, ఇది బ్లౌజు డిజైన్తో. ఇది పళ్ళు. శారీ అంతా మీకు ఇలా ఉంటుంది. ఓకే, ఇవి ఇంతవరకు సిల్క్ చీరలు ఉన్నాయి. తర్వాత కొన్ని ఫ్యాన్సీలు ఉన్నాయి. 2200 వాయించేస్తాను ఫోన్, అప్పుడే 3 సార్లు కట్ చేశానండి. ఇది కూడా ఇక్కడ ఈ ప్రింట్ ఏదైతే ఉందో అదే మీకు బ్లౌజ్ వస్తుంది. ఈ చీర చాలా అంటే ఏమంటారు దీన్ని, ఇదిగోండి ఇది పళ్ళు. ఓకే,
ఓపెన్ చేయక దీని గురించి తెలియలేదు, మనం ఓపెన్ చేసేద్దాం. నేను ఇలా పైన చూపిస్తున్నాను. ఇదండి, ఇలా ఉంటుంది బ్లౌజ్ చూపిస్తానే దీనిది. చిన్నపిల్లలకి కొంచెం మరీ పెద్దోళ్ళకి కాదు, చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది. అదిగోండి, పెద్దోళ్ళు అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైతే బాగుంటుంది డిఫరెంట్గా. ఇదండి చీర, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది వాయించేస్తుందండి, వీడియోలో ఉన్నాను కదా, ఎలాగా కట్ చేయాలో నాకు రాదు. వీడియో ఆఫ్ చేసి నెంబర్ బ్లాక్ చేసే వరకు అలాగే ఉంటారు. కట్ చేస్తుందంటే పనిలో ఉందేమో అని అనుకోరండి, ఊరికే వాయించేయటమే. ఇది పళ్ళు, ఇది ప్రింటెడ్ బ్లౌజ్. ఓకే, అందులో ఇది ఒక కలర్ బాగుంది కదా. ఇది కూడా అంతే, అలాగే బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసినట్టుగా. ఇంకా తర్వాత ఇవి జార్జెట్లా వచ్చి క్రేప్ మెటీరియల్ లాగా చాలా బాగుంటుంది మెటీరియల్. ఇది కలంకారీ బ్లౌజు, ఇలాగే కలంకారీ బ్లౌజ్ వస్తుంది, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్. ఓకే, ఇదొకటి, అలాగే ఇదొకటి, ఇది కూడా ఇది కలంకారీ బ్లౌజ్ ఉంటుంది. ఇంక ఇక్కడికి వస్తే లెహరియా జార్జెట్, ఇవి రేట్లు చెప్పేశాను మొన్న, 2500 ఉంటుందండి అని. అలాగే ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది. సింగిల్ ఈ చీరల వరకు మాత్రం షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంటుంది. చాలా కాస్ట్లీ చీరలు అండి, గోల్డ్ బార్డర్ కదా, రెడ్దే బ్లౌజ్ వస్తుంది. అందులో కలర్స్, అదొకటి, గ్రే ఒకటి, బ్లాక్ బ్లౌజు, ఇది బ్లూ ఒకటి, దీనికి ఎల్లో బ్లౌజు 2500 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఇది కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది. గ్రే ఇది కూడా రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, ఇది కూడా లేవని చెప్తున్నాను నేను చాలామందికి. ఇది ఈ బ్లాక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అలాగే. ఓకే, ఇంతవరకు ఇవి 2500 ఒక్క చీర. ఒకటే కొంటే షిప్పింగ్ కూడా ఉంటుందండి, కస్టమర్దే. అలాగే ఇది లెనిన్ అండి, లెనిన్ జూట్ లెనిన్ అంట. కొంచెం మరీ బరువు కాదు కానీ బరువు ఉంటుంది, ఎందుకంటే బెనారస్ పళ్ళు, అదే పుల్లు బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు. ఈ పార్టీ వేర్గా చాలా బాగుంటాయండి ఇవి చీరలు. ఇదిగోండి, ఇది బ్లౌజు, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా కలంకారీ డిజైన్తో ఇలా ఉంటుంది. చాలా కాస్ట్లీ చీర, ఇంచుమించు చిన్న వాళ్ళు అయితే మరీ కాస్ట్లీకి వెళ్ళలేని వాళ్ళు చిన్న పెళ్ళికి కూడా వేసేసుకుని చీరండి ఇది. ఓకే, దీంట్లో ఇంకో కలర్ ఉండే, మరి ఉందో అయిపోయిందో, అదొకటి. అలాగే ఫ్యాన్సీ, నాకు ఇలా పువ్వులు పిచ్చిదాను కదండి, ఇది ఇలాగా డిజిటల్, ఇది పళ్ళు, అలాగే ప్రింటెడ్ది అదే ఫ్లవరు అదే కలర్, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. వీటికి రేట్లు చెప్పట్లేదు. మొన్న ఖాదీ లెనిన్ అని ప్రింటెడ్ చీరలు, ఇవి చాలామంది వీడియోల్లో చూపిస్తున్నారు. ఇదిగోండి ఇలాంటివే, ఇవి ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు చూపిస్తున్నారు, నేను ఎప్పుడోనే ఇవి సేల్ చేసాను. ఇదిగోండి 2, 3 ఉన్నాయని చూపిస్తున్నాను. ఈరోజు గుర్తొచ్చి మళ్ళీ ఆర్డర్ అడుగుతున్నారు, పెద్ద పెద్ద డిజిటల్ ప్రింట్. వేరే వాళ్ళ ఛానల్లో కూడా తీసేసి నాకు పెట్టేస్తున్నారండి స్క్రీన్ షాట్లు. కొంచెం చూసుకుని ఎవరి చీర ఎవరిదో ఏంటో చూసి పెట్టండి. ఇది కూడా ఖాదీ లెనిన్ అండి, దానికి ప్రింట్. ఓకే, అలాగే ఇది కూడా అలాగే చాలా పెద్ద పెద్ద డిజిటల్ ప్రింట్స్. ఇదే పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది, ఇలాగా పీచ్ కలరే బాగుంటుంది. ఈ చీర ఒకటి, ఇది బెనారస్లో ఇది ఒకటి ఉందండి. ఇది కూడా బెనారస్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, కలరు చాలా బాగుంది చీర. గోల్డ్ బార్డర్ వచ్చింది కదా పెద్దదే. ఇవి కూడా చిన్నగా చాలా బాగుంటాయి ఆడపిల్లలకి, మరీ రేట్లు పెట్టేసుకోలేని వాళ్ళకి. ఇందాక ఫస్ట్ చూపించిన దాంట్లోనే ఇది ఒక చీర అండి, ఇదే కలరు, ఇది గోల్డ్ బార్డరు, ఇలాగే పళ్ళు, ఇలాగే డిజైన్ బ్లౌజ్ వస్తుందండి. ఓపెన్ చేసి చూపించవా అని అడుగుతారు, ఊరికే ఉట్టిదే. కొనేవాళ్ళు అయితే అడగరండి అసలు, ఏమి కొనేస్తారు.
ఊరికే ఎంక్వైరీలో మాత్రమే అన్నీ చూపించవా అని అడుగుతారు. ఇది బ్లౌజు. ఓకే, బ్లౌజ్ చూపించాను కదా, మళ్ళీ బ్లౌజ్ చూపించు అని అనకండి. ఇది పళ్ళు. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కుట్టిస్తాను బ్లౌజు. చాలా నచ్చేసింది. గ్రీన్ పిచ్చిదాన్ని కదా, బాగుంది. స్క్రీన్ షాట్. ఓకే, అలాగే ఇది చందేరి అండి. మళ్ళీ చందేరిలో చాలా అమ్మాను ఇలాంటి చీరలు నేను. ఇది కాఫరు బార్డర్ వచ్చింది, లైట్గా ఎల్లో, లైట్ మెంతి కలర్, మెంతుల కలర్ అది చీర. ఓకే, అది బ్లౌజు. ఈ డిజైన్ శారీ అంతా అలా ఉంటుంది. ఇది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఇది. ఓకే, అందులో స్కై కలర్. ఇది పళ్ళు, ఇలా చిన్నగా వస్తుంది. ఇదిగోండి, ఇది ప్రింటెడ్ ఇలా చిన్న పువ్వులు బ్లౌజు. శారీ అంతా ఇది. ఓకే, శారీ ఇది చాలా బాగుంటుంది, అదొకటి. అలాగే ఇది సెమీ టస్సర్ శారీ అండి. సెమీ టస్సర్ చీర అంతా ఎంత బాగుందో. ఇది ప్రింటే, ప్రింట్ పైన ఊరికే అద్దాలు కుట్టాడు అంతే. ఓకే, ఇది పళ్ళు. ఈ చిన్న డిజైన్ బ్లౌజు, ఆ బ్లౌజ్కి అద్దాలు అనమాట. ఇది పళ్ళు. ఇది సెమీ టస్సర్ అండి, బాగుంది కదా. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే. ఇదే గొడవ. బ్లౌజ్ ఏది చూపిస్తారు. ఇది బ్లౌజ్ ప్లెయిన్. ఓకే, అంచు చూసారా ఎంత అందంగా ఉందో. నాకు ఈ కలర్ ఉందండి బ్లౌజు. ఈసారి ఆ చీర కట్టుకుంటాను. వీడియోలు, పెద్ద వీడియోలు చేశాక కొంచెం ఎలక్షన్ల వల్ల కలెక్షన్లు రావటానికి సేల్స్ ట్యాక్స్ వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు. ఓట్ల ఎలక్షన్లు కదండి, అవి ఏమన్నా చీరలు పార్సిల్ వస్తున్నాయేమోనని. దాని గురించి ఈ 2 నెలల నుంచి నేను పార్సిల్ తెప్పించకుండా ఉన్నాయే అయ్యి ఇటు తిప్పి అవే అమ్ముతున్నాను. మళ్ళీ వస్తాయి కొత్త కలెక్షన్లు, ఎందుకంటే ఎలక్షన్ల మూలంగా పట్టుకుంటారండి సేల్స్ వాళ్ళు. అన్నీ ఆరాలు చెప్పాలి. ఇదొక చీర, అలాగే ఇదొక చీర. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. దాని గురించే ఈ చీరలే మీకు అటు ఇటు తిప్పి చూపిస్తున్నాను. ఇవి కూడా ఖాళీ అయిపోయినాయి చాలా వరకు, పర్వాలేదు. ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామంటే అసలు బ్లౌజ్ కనిపించదు. చాలా బాగుంది. అందులో ఇదొకటి. ఇవండి శారీసు. మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, నేను వాటి వివరాలు చెప్తాను. ఫోన్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను కదా, 8555929044. ఆ నెంబర్కి వచ్చేయండి. స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను వివరాలన్నీ చెప్తానమాట. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనండి. దీనికి కూడా రన్నింగే బ్లౌజ్ అనుకుంటా. బ్లౌజ్ లోపల ఎక్కడో ఉంది, ఫోల్డింగ్ పోతుందని ఇప్పట్లేదు. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకోండి అని తెలియచేసుకుంటూ మీ అందరికీ మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇది 6వసారి 7వసారి అండి ఆ 2200 నెంబర్ ఫోను. అంటే అలా ఫోన్లు చేసి వాళ్ళు చీరలు కొనరండి, వాళ్ళకి తెలియక నాలెడ్జ్ లేక ఫోన్లు చేసేస్తారు నెంబర్ చూసేసి. ఓకే, ఫోన్ చేయకుండా వాట్సాప్కి వచ్చేయమని అందరినీ వేడుకుంటున్నానండి. డిస్టర్బ్గా ఉంటుంది, బాగా ఉపయోగం లేదు ఫోన్ల వల్ల. ఓకే, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్తే అండి.